హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హోమ్ టెక్ ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో రెసిస్టెన్స్ ఇన్ సిరీస్, రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు మనం రెసిస్టెన్స్ ఇన్ స్టార్ కనెక్షన్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ డెల్టా కనెక్షన్ ఏ విధంగానో ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. రెసిస్టెన్స్ ఇన్ స్టార్ కనెక్షన్ అండ్ డెల్టా కనెక్షన్ ఏ విధంగానో ఇది తెలుసుకుందాం. నార్మల్గా కొన్ని సర్క్యూట్స్లో మనం సిరీస్ కనెక్షన్ యూజ్ చేసి, ప్యారలల్ కనెక్షన్ యూజ్ చేసి ఈక్వలెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం నార్మల్గా. అయితే కొన్ని సర్క్యూట్స్లలో అలాంటి సిచ్యువేషన్, డిఫికల్టీ ఉన్న సిచ్యువేషన్స్లలో అలాంటి సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్ లాస్ అనేది అప్లికేబుల్ కావు. అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే స్టార్ అండ్ డెల్టా కనెక్షన్ అవి ఉంటాయి, వాటిని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని వాటిని యూజ్ చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, రెసిస్టెన్స్ ఇన్ స్టార్ కనెక్షన్ ఇప్పుడు చూద్దాం. ఏ విధంగా డయాగ్రామ్ ఇస్తున్నాను చూడండి. 3 రెసిస్టెన్స్ తీసుకున్నాను. ఈ పాయింట్ వచ్చేసి ఏ అనుకుంటున్నాను, ఈ పాయింట్ వచ్చేసి బి అనుకుంటున్నాను, ఈ పాయింట్ వచ్చేసి సి అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ వచ్చేసి ఆర్ఏ, ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ వచ్చేసి ఆర్బి, ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ వచ్చేసి ఆర్సి. 3 రెసిస్టెన్స్, సిమిలర్ ఎండ్స్ ఆఫ్ ద 3 రెసిస్టెన్స్ మీటింగ్ ఎట్ ఏ పాయింట్. ఈ పాయింట్ని ఏమంటారంటే న్యూట్రల్ అంటారు. ఈ కనెక్షన్ ఏమంటారు అని అంటే స్టార్ కనెక్షన్ అంటారు. ఇది వచ్చేసి స్టార్ కనెక్షన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ డెల్టా కనెక్షన్ అంటే ఏంటో చూద్దాం. డయాగ్రామ్ చూద్దాం. చూడండి, ఇగో డెల్టా కనెక్షన్ ఇక్కడ డయాగ్రామ్ వేసాను. ఇది వచ్చేసి ఏ పాయింట్ అనుకోండి, ఇది వచ్చేసి బి పాయింట్ అనుకోండి, ఇది వచ్చేసి సి పాయింట్ అనుకోండి. ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ వచ్చేసి ఆర్ఏబి, ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ వచ్చి ఆర్బిసి, ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ వచ్చేసి ఆర్సిఏ. ఇది వచ్చేసి డెల్టా కనెక్షన్. డెల్టా కనెక్షన్ ఏమని రాసుకోవచ్చు, మనం ఏమని చెప్పుకోవచ్చు, డిసిమిలర్ ఎండ్స్ ఆఫ్ 3 టెర్మినల్స్ కనెక్టెడ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ డెల్టా కనెక్షన్. ఇప్పుడు స్టార్ కనెక్షన్ తెలుసుకున్నాం, డెల్టా కనెక్షన్ తెలుసుకున్నాం. ఈ స్టార్ కనెక్షన్, డెల్టా కనెక్షన్ తెలుసుకున్నాక కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఈ సర్క్యూట్ని సాల్వ్ చేయాలంటే కంపల్సరీ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద సర్క్యూట్ మెష్ ఛానల్స్ ఉందనుకో, ఈ రెండు కలిపి వస్తాయి అనమాట. సర్క్యూట్లో డెల్టా ఉంటుంది, స్టార్ ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలంటే ఆ డెల్టాని స్టార్లోకి కానీ, స్టార్ని డెల్టాలోకి కానీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగానో చూద్దాం. ఈ డెల్టా కనెక్షన్లో ఇచ్చిన సర్క్యూట్ని మనం ఈ స్టార్ కనెక్షన్లోకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చో ఈరోజు చూద్దాం. చూడండి, ఇది డెల్టా కదా, డెల్టా నుంచి మనం స్టార్లోకి ట్రాన్స్ఫర్ చేయడం ఇంప్లెస్ పెట్టాను. చూద్దాం ఏ విధంగానో చూద్దాం. చూడండి, ఇప్పుడు అజ్యూమ్ చేసుకోండి. లెట్ us కన్సిడర్ ఆర్ఏబి, ఆర్బిసి, ఆర్సిఏ ఆర్ ద రెసిస్టెన్సెస్ ఇన్ డెల్టా కనెక్షన్. రెసిస్టెన్సెస్ ఇన్ డెల్టా కనెక్షన్ వేర్ RA, RB, RC are the resistances in స్టార్ కనెక్షన్. స్టార్ కనెక్షన్ అంటే ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేస్తాం కదా ఫ్రెండ్స్, అందులోకి వచ్చే కనెక్షన్స్లో ఇవి రెసిస్టెన్స్ యొక్క టెర్మినల్స్ అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. రెసిస్టెన్స్ బిట్వీన్ 2 టెర్మినల్స్ మధ్యలో తీసుకుందాం. రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి టెర్మినల్స్లో ఏమేమి ఉన్నాయి, ఆర్ఏ, ఆర్బి ఉంది. అప్పుడు రెసిస్టెన్స్ బిట్వీన్ స్టార్ కనెక్షన్, రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఇన్ స్టార్ కనెక్షన్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఇన్ డెల్టా కనెక్షన్. ఇందుట్లో మనము రెసిస్టెన్స్ బిట్వీన్ స్టార్ కనెక్షన్ ఏ అండ్ బిలో ఏమున్నాయి, ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఇన్ డెల్టా కనెక్షన్. ఇది చూడండి, ఏ అండ్ బిలో ఏముంది, ఆర్ఏబి విచ్ ఈస్ ప్యారలల్ విత్ రిమైనింగ్ 2 రెసిస్టెన్స్ని యాడ్ చేయండి, ఆర్బిసి ప్లస్ ఆర్సిఏ. ఇప్పుడు మనం దీన్ని చేస్తే ఆర్ఏబి 2 రెసిస్టర్స్ ప్యారలల్లో ఉంటే ఏంటి ఫార్ములా, లాస్ట్ టైం చెప్పాను. 2 రెసిస్టర్స్ ప్యారలల్ ఉంటే ఫార్ములా ఏం చెప్పాను, R1 R2 ప్యారలల్లో ఉంటే ఈజ్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2. ఈ ఫార్ములాలో ఇప్పుడు ఇది వచ్చేసి R1 అనుకోండి, ఈ మొత్తాన్ని R2 అనుకోండి. ఇప్పుడు ఏమైనా రాసుకోవచ్చు, R1 R2 అంటే ఆర్ఏబి ఇంటూ ఈ టోటల్ ఆర్బిసి ప్లస్ ఆర్సిఏ డివైడెడ్ బై R1 ప్లస్ R2 అంటే ఆర్ఏబి ప్లస్ ఈ టోటల్ అంటే ఇది మొత్తం R2 అనుకోవాలి, ఆర్బిసి ప్లస్ ఆర్సిఏ. ఇప్పుడు దీన్ని ఇది ఇంటిలో ఉంది కానీ దీంతో మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, ఆర్ఏబి
ఆర్బీసీ ప్లస్ ఆర్ఏబి ఆర్సిఏ బై ఆర్ఏబి ప్లస్ ఆర్బీసీ ప్లస్ ఆర్సిఏ. సిమిలర్లీ ఇప్పుడు మనం రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి టర్మినల్స్ రాసాం. ఇప్పుడు ఏం రాసుకున్నాం, రెసిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ సికి రాద్దాం. అప్పుడు ఏం రాసుకోవచ్చు, దీన్ని వచ్చేసి ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు ఆర్బి ప్లస్ ఆర్సీకి రాద్దాం. బీకి సికి మధ్యలో రాసుకుంటే అప్పుడు ఏమైనా రాసుకోవచ్చు, ఇది వచ్చేసి స్టార్ కనెక్షన్. డెల్టాలో ఏమైనా రాసుకోవచ్చు, ఆర్బీసీ విచ్ ఈస్ ప్యారలల్ విత్ రిమైనింగ్ 2 రెసిస్టర్స్ ఆర్ఏబి ప్లస్ ఆర్సిఏ. ఇప్పుడు దీన్ని ఇక్కడ చూడండి, ఆర్బీసీ మళ్ళీ దీనికి ప్యారలల్లో ఉంది. సిమిలర్ ఇందులోకి ఏం చెప్పాను, ఇక్కడ 2 రెసిస్టర్స్ ప్యారలల్ ఉంటే ఏం ఫార్ములా, R1 R2 ప్యారలల్ ఉంటే R1 R2 బై R1 ప్లస్ R2 కదా. అదే మళ్ళీ ఇక్కడ దీన్ని R1 అనుకోండి, దీన్ని R2 అనుకోండి. అప్పుడు ఏమైనా రాసుకోవచ్చు, ఆర్బీసీ ఇంటూ ఈ టోటల్ ఆర్ఏబి ప్లస్ ఆర్సిఏ డివైడెడ్ బై ఇది R1 అంటే ఆర్బీసీ ప్లస్ ఇది ఆర్ఏబి ప్లస్ ఆర్సిఏ. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి, ఆర్బీసీ ఇంటూ ఆర్ఏబి ప్లస్ ఆర్బీసీ ఇంటూ ఆర్సిఏ డివైడెడ్ బై ఉన్నది వేసేయండి, ఆర్బీసీ ప్లస్ ఆర్ఏబి ప్లస్ ఆర్సిఏ. ఇప్పుడు సిమిలర్లీ ఏ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏకి బీకి రాసాం, రెసిస్టెన్స్ బిట్వీన్ బీకి సికి రాసాం. ఇప్పుడు రెసిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ ఏ, రాసుకుంటే ఏమైనా రాసుకోవచ్చు, ఇది వచ్చేసి బి అండ్ సి, ఇది వచ్చేసి సి అండ్ ఏ, ఇది వచ్చేసి ఏ అండ్ బి. ఇప్పుడు సికి ఏకి రాస్తే ఏమైనా రాసుకోవచ్చు, ఆర్సిఏ విచ్ ఈస్ ప్యారలల్ విత్ రిమైనింగ్ రెసిస్టర్స్ ఆర్ఏబి ప్లస్ ఆర్బిసి. అప్పుడు ఏమైనా రాసుకోవచ్చు, మళ్ళీ 2 ప్యారలల్లో ఉన్నాయి. అప్పుడు ఏమైనా రాయాలి, ఆర్సిఏ ఇంటూ ఆర్ఏబి ప్లస్ ఆర్బిసి డివైడెడ్ బై ఆర్సిఏ ప్లస్ ఆర్బిసి. ఇప్పుడు ఏమైనా రాసుకోవచ్చు దీన్ని, ఆర్సిఏ ఆర్ఏబి ప్లస్ ఆర్సిఏ ఆర్బిసి డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ ఆర్సిఏ ఆర్ఏబి ప్లస్ ఆర్బిసి విచ్ ఈస్ ఈక్వల్ టు ఈక్వేషన్ 3 అనుకోండి. నౌ సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 2 ఫ్రమ్ 1, అప్పుడు ఏమవుతుంది, ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేసామంటే మనకి ఇప్పుడు ఈక్వేషన్ 1 ఎల్హెచ్ఎస్ సైడ్ ఏమున్నాయి, ఆర్ఏ ప్లస్ ఆర్బి. ఈక్వేషన్ 2లో ఎల్హెచ్ఎస్ ఏముంది, మైనస్ ఆర్సి ప్లస్ ఈక్వేషన్ 2 ఆర్బి ప్లస్ ఆర్సి ఈజ్ ఈక్వల్ టు, ఇందులో ఈక్వేషన్ 1లో ఆర్హెచ్ఎస్ ఏముంది, ఆర్ఏబి ఆర్బిసి ప్లస్ ఆర్ఏబి ఆర్సిఏ డివైడెడ్ బై ఆర్ఏబి ప్లస్ ఆర్బిసి ప్లస్ ఆర్సిఏ మైనస్ ఇక్కడ ఏంటిది, ఈక్వేషన్ 2లో సెకండ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఏంటిది, ఆర్బిసి ఆర్ఏబి మైనస్ ఆర్బిసి ఆర్సిఏ డివైడెడ్ బై ఆర్బిసి ప్లస్ ఆర్ఏబి ప్లస్ ఆర్సిఏ. ఇక్కడ చూడండి, ఆర్ఏ ప్లస్ ఆర్బి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఆర్ఏబి, మన ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఆర్సి. అప్పుడు ఏమవుతుంది, ఈ ఆర్బి క్యాన్సిల్, గెట్ క్యాన్సిల్డ్. ఇక్కడ డినామినేటర్ చూసుకోండి, ఈ డినామినేటర్ సేమ్ ఉంది. ఇక్కడ చూడండి ఇది సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది మైనస్లో ఉంది కాబట్టి ఇది గెట్ క్యాన్సిల్డ్. అప్పుడు ఏమని రాసుకోవచ్చు టోటల్గా, అప్పుడు ఆర్ఏ మైనస్ ఆర్సి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం మిగిలింది, ఆర్ఏబి ఆర్సిఏ మైనస్ ఆర్బిసి ఆర్సిఏ డివైడెడ్ బై ఆర్ఏబి ప్లస్ ఆర్బిసి ప్లస్ ఆర్సిఏ. నౌ దీన్ని ఈక్వేషన్ 4 అనుకుందాం. నౌ యాడింగ్ ఈక్వేషన్ 3 and 4 వి గెట్, చూడండి ఎల్హెచ్ఎస్ సైడ్ యాడ్ చేసుకున్నా, ఆర్హెచ్ఎస్ సైడ్ యాడ్ చేసుకున్నా. అప్పుడు చూడండి, నౌ ఆర్సి గెట్ క్యాన్సిల్డ్. ఇందులో కూడా చూడండి డినామినేటర్లో సేమ్ ఉంది కాబట్టి ఈ ఆర్బిసి ఇది గెట్ క్యాన్సిల్డ్. నెక్స్ట్ ఏమైనా రాసుకోవచ్చు, ఆర్ఏ ప్లస్ ఆర్ఏ 2RA ఈజ్ ఈక్వల్ టు,
ఇక్కడ చూడండి రిమైనింగ్ ఉన్నాయి రాయండి. ఆర్సీఏ ఆర్ఏబి ప్లస్ ఆర్ఏబి ఆర్సీఏ డివైడెడ్ బై ఆర్సీఏ ప్లస్ ఆర్ఏబి ఆర్బీసీ. అప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు, 2RA ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా చూడండి, సేమ్ ఉన్నాయి కాబట్టి 2RAB RAC బై RAC ప్లస్ RAB ప్లస్ RBC. ఈ 2 గెట్ క్యాన్సిల్. దెన్ అప్పుడు ఏమని రాసుకోవచ్చు, RA ఈజ్ ఈక్వల్ టు RAB RAC బై RAC RAB ప్లస్ RBC అని రాసుకోవచ్చు కదా. ఇది వచ్చేసి రెసిస్టెన్స్ RA ఫ్రెండ్స్. డెల్టా కనెక్షన్లో ఉన్న టర్మ్స్ని మనం కన్వర్ట్ చేసినప్పుడు వచ్చిన రెసిస్టెన్స్ RA, స్టార్ కనెక్షన్లో వచ్చిన రెసిస్టెన్స్ RA అనమాట. సిమిలర్లీ ఆర్బీని ఏమని రాసుకోవచ్చు, ఆర్బీ మొత్తం ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఆర్బీని ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ ఏ ఉంది కదా, ఏ టర్మ్స్ ఏమున్నాయి అవి రాయండి. ఇక్కడ బి ఉంది కదా, బి టర్మ్స్ ఏముంటాయి, RAB ప్లస్ RBC డివైడెడ్ బై RAC ప్లస్ RAB ప్లస్ RABC. ఇది వచ్చేసి RBC. నెక్స్ట్ RC కూడా అట్లనే రాయండి సిమిలర్గా. ఏమైనా రాసుకోవచ్చు, సిమిలర్లీ RCని ఏమైనా రాసుకోవచ్చు, RAC RBC డివైడెడ్ బై RAB ప్లస్ RBC ప్లస్ RCA. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి ఇక్కడ ఇవి ఎట్లా రాసుకున్నానంటే, బీ టర్మ్స్ ఏమున్నాయో అవి తీసుకోండి. RABలో బీ టర్మ్ ఉంది, RBCలో బీ ఉంది కాబట్టి బీ తీసుకున్నాను. ఇక్కడ కూడా RCలో RAC సి టర్మ్ ఉన్నది తీసుకోండి. RCA అండ్ RBC సి టర్మ్ తీసుకున్నాను. కింద మొత్తం టోటల్ కామన్ కాబట్టి అది ఉంచుకున్నాను. సిమిలర్గా ఇవి రాశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.